మహేష్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. అలా వైకుంఠపురం సినిమా టికెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నాడు. అరెచ్చి, ఒక్క టికెట్ కూడా లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉండి ఫస్ట్ డే సినిమా చూడకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మో, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెటు అని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పుడే బుక్ మై షో కింద లుక్ మై షో అనే లింక్ కనబడింది. అది చూసి లుక్ మై షోనా? ఇది ఎప్పుడు చూడలేదే నేను. కొత్త వెబ్సైట్ అనుకుంటా, ఓసారి చూద్దాం అని అనుకుని ఓపెన్ చేశాడు. అందులో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఉన్నావు దేవుడా, నాకు తెలుసు నువ్వు ఉన్నావు. అవును, ఇన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయేంటి? అయినా నాకు కావాల్సింది కూడా ఖాళీగా ఉండడమే కదా అని అనుకుని ఒక టికెట్ బుక్ చేశాడు. ఎస్, నా టికెట్ అయితే దొరికింది అని ఆనందపడుతూ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, హలో మామా, రే అలా వైకుంఠపురం సినిమా టికెట్లు కావాలనా? టికెట్లు కావాలని అడుగుతున్నావురా? నిన్నటి సంధి వెబ్సైట్ ఎదురు కూర్చొని ఒక్క టికెట్ అయినా దొరక్కబోతుందా అని చూస్తున్నా. వెబ్సైట్ లో చూడకపోతే నన్ను అడగొచ్చు కదరా. అరే, ఇప్పుడు అడుగుతున్నా కదరా, ఒక్క టికెట్ రా. నేనున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు. నీకు కార్నర్ సీట్లు ఇస్తా, నీ లవ్వర్ని తోలుకొని పో. థ్యాంక్స్ మామా. మహేష్ టికెట్స్ ఇస్తున్నాడని చాలా మందికి తెలిసింది. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి టికెట్లు అడుగుతూ ఉన్నారు. అందరికీ టికెట్లు బుక్ చేశాడు. సాయంత్రం వరకు 100కు పైగా టికెట్లు బుక్ చేశాడు. తెలిసిన వాళ్ళందరిలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. హలో అన్నా, అన్నా ఒక్క 4 టికెట్లు కావాలన్నా, ప్లీజ్ అన్నా. అరే, ఎన్నిసార్లు అడుగుతారు, ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి 150 టికెట్లు కావాలని చెప్పిన. ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇంకో 4 టికెట్లు కావాలని అడిగితే మంచిగా ఉండదు కదా తమ్మి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క 4 అన్నా. నేను అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ అన్నా. సరే సరే, అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ అంటున్నావు కదా. సరే, నేను అల్లు అర్జున్ గారితో మాట్లాడి ఓ 10 టికెట్లు ఇప్పిస్తా గానీ మళ్ళా అడగొద్దు మరి. సాయంకాలం మహేష్ ఫ్రెండ్ అశోక్ మహేష్ రూమ్ కి వచ్చాడు. అరే అశోక్ కాకా, రా కూసో. రే, ఎట్లా దొరికినాయిరా నీకు అన్ని టికెట్లు? నాకొక్క టికెట్ కూడా దొరకలేదు. ఏదో లేరా, నాకున్న పరిచయాలు నాకున్నాయి. నాకు తెలియని వాళ్ళెవర్రా చెప్పు. సరే చెప్తా గాని ఎవ్వరికి చెప్పకు అని లుక్ మై షో వెబ్సైట్ చూపించాడు. అరే, ఇందులోనే బుక్ చేసినాగాక. రే, ఇది ఫేక్ సైట్ రా. పోలీసులు ఇందులో బుక్ చేసుకోకండి అని ఇప్పటికే అనౌన్స్ చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేదో టికెట్లు ఇప్పించినావు కదని జనాలందరూ నిన్ను చూడనీకొచ్చినారా. బయటే ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తావురా? కిటికీలోంచి బయటకి చూశాడు. బయట గుంపులు గుంపులుగా జనాలున్నారు. వాళ్ళని చూసి భయపడ్డ మహేష్, రే ఇప్పుడు ఏం చేయాలరా? వాళ్ళకి దొరికిందనుకో నా బొక్కలు చూర చూర చేస్తారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలి అని వెనక డోర్ నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోతూ ఒక కార్ని గుద్దుకున్నాడు. అబ్బా, చస్తిరా నాయనా అని అనుకుంటూ ఉండగా ఆ కార్లో నుంచి అల్లు అర్జున్ దిగి మహేష్ దగ్గరికొచ్చి లేపాడు. ఏంటయ్యా, ఎందుకలా పరిగెడుతున్నావు? అశోక్ జరిగిందంతా చెప్పాడు. అంతా విని, భయపడకు, నేను ఆ టికెట్లన్నీ ఇప్పిస్తా. మళ్ళెప్పుడు అలాంటి ఫేక్ సైట్లు నమ్మి మోసపోకు. చాలా థ్యాంక్స్ సార్. దీనికి థ్యాంక్స్ ఒకటే సరిపోదు. బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ లో గాల్లో కోటెగరేయడాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేయ్ అని చెప్పి కార్ ఎక్కడానికి వెళ్తుండగా, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.